అందరికీ నమస్కారం. నేను విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ ఆఫ్ పుష్పక్ విమానం. అందరికీ నమస్కారం. నేను ఆనంద్ దేవరకొండ, హీరో అండ్ పుష్పక్ విమానం. సో విజయ్ ప్రొడ్యూసర్ గారు, ఈరోజు ఏంటంటే పుష్పక్ విమానం గురించి గూగుల్లో మోస్ట్ సర్చ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, అవి సెలెక్ట్ చేసి దాని గురించి మాట్లాడదాం. ఓకే ఓకే సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ జానర్ ఏంటి ఫిలిం? యూ నో దిస్ ఈస్ మోర్ లైక్ అ జీకే క్విజ్ ఫర్ యూ. వాట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద ఫిలిం సార్? నాకు ఇట్స్ వాట్ స్టాండ్స్ అవుట్ అంటే మన తెలుగు సినిమాలు ఒక్క జానర్ ఫాలో కావు. దాంట్లో చిన్న లవ్ ఎలిమెంట్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాట్ స్టాండ్స్ అవుట్ అండ్ పుష్పక్ విమానం ఏంటంటే ద కామెడీ స్టాండ్స్ అవుట్ అ లాట్. ఎందుకంటే మేము చాలా నవ్వుకున్నాం. తర్వాత ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ విచ్ యుల్ బి సర్ప్రైజ్డ్, బట్ ద కామెడీ, సో యూ కెన్ కాల్ ఇట్ కామెడీ థ్రిల్లర్. ఐ థింక్ కామెడీ థ్రిల్లర్. Nice, I agree. The second question, ఇది ఒరిజినలా రీమేకా? అన్నీ నేనే ఆన్సర్ చేయాలా ఆర్ ఆల్టర్నేట్ నువ్వు చెప్తావా? అంటే నువ్వు పట్టుకుంటే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ 4 నేను చేస్తా, లాస్ట్ 3 నువ్వు చేయి. ఇది కంప్లీట్లీ 100% ఒరిజినల్ ఫిల్మ్ అండ్ వీ హోప్ దట్ రీమేక్స్ వేరే లాంగ్వేజెస్లో నెక్స్ట్ చేస్తారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ రీమేక్ చేద్దామని ప్లాన్. రీమేక్ ప్లాన్స్ ఉంటే ఎవరు అప్రోచ్ కావాలో మీకు తెలుసు, ప్లీజ్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చేయాలి ఇది. వై డిడ్ విజయ్ దేవరకొండ పిక్ దిస్ సబ్జెక్ట్ టు ప్రొడ్యూస్? నాకంటే ముందు ఆనంద్ పిక్ చేసిండు సబ్జెక్టు. యాక్చువల్లీ నాకు డైరెక్టర్ సృజన్ ఎప్పటి నుంచో తెలుసు అనమాట. నేను ఎవడే సుబ్రహ్మణ్యం ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్లోనే సృజన్ స్ట్రగ్లింగ్ స్టేజ్ తను రైటింగ్ నాకంటే బెటర్ ఆఫ్ ఉండే కొంచెం సినిమాలలో రైటింగ్ ఇవన్నీ చేసేవాడు. సో నేను 2-3 సార్లు కలిసాము. ఒక స్క్రిప్ట్ నాకు అప్పుడు చెప్పిండు, అంటే కొంచెం నువ్వు యాక్టర్ అయితే ఈ స్క్రిప్ట్ నీకు బ్రేక్ వస్తే నీతో ఈ స్క్రిప్ట్ చేస్తాను. ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ చెప్పిండు విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొడ్యూస్ నా యాజ్ అ సిరీస్. బట్ ఎనీవే, సో ఐ న్యూ సృజన్ నాకు చాలా 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. సడన్గా సృజన్ పుష్పక విమానం అనే కథతోని వచ్చాడనమాట. వస్తే before me Anand picked doing the film, and we really liked the subject, and Anand was doing it, and it was Srujan. It was a good idea. It's like a new age terrific idea, nice storytelling, and కింగ్ ఆఫ్ ద హిల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇలాంటి కొత్త వాళ్ళతో చేయాలని, ఇలాంటి కథలు చేయాలని నా డ్రీమ్ ఉండింది. సో అందుకే ప్రొడ్యూస్ చేశాను. నైస్. ఈ క్వశ్చన్ సస్పెన్స్ లాగా వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అది నువ్వు ఆన్సర్ చేయి, నేను ఇస్తా. వై డస్ ఆనంద్ దేవరకొండ ఓన్లీ వర్క్ విత్ డెబ్యూ డైరెక్టర్స్? ఉట్టి కొత్త వాళ్ళతో ఎందుకు వర్క్ చేస్తాం? ఎక్స్పీరియన్స్ వాళ్ళు రావట్లేదు కాబట్టి ఏం చేస్తాం. ప్రస్తుతానికి రారు, టైం పడుతుంది కొంచెం. నువ్వే మొన్న స్టార్ట్ చేస్తున్నావు. యా బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్సో కొంచెం ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి వెన్ యూర్ వర్కింగ్ విత్ న్యూ డైరెక్టర్. న్యూ డైరెక్టర్స్ చాలామంది కొత్త కాన్సెప్ట్స్ తోటి మంచి క్యారెక్టరైజేషన్స్, ఉట్టి హీరోయిన్ కాకుండా ఫుల్ స్క్రిప్ట్, ఫుల్నెస్ ఆఫ్ ద కోర్ ఇస్ ద స్టోరీ. సో ఐ థింక్ ఐఎమ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అండ్ దట్స్ వై ఐఎమ్ కొత్త డైరెక్టర్స్ని కలిసినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది కదా, అది బాగా నచ్చుతుంది నాకు. అందుకనే వాళ్ళతోనే చేస్తున్నా. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా కొత్త వాళ్ళతోటే. వెరీ గుడ్. What was Vijay Devarkonda's first reaction on watching the final output? నువ్వే చెప్పు. సస్పెన్స్. ఐ హావ్ టు టెల్. ఈ 3 క్వశ్చన్ నీవే కదా. అంటే నువ్వు చూస్తున్నప్పుడు మామూలుగా కామెడీ సినిమాలకు కూడా మొన్న పెద్ద కామెడీ సినిమా వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే కానీ నవ్వట్లేదు. సినిమా తర్వాత ఎందుకు ఎంజాయ్ చేయలేదా అని అడిగితే ఫుల్ ఎంజాయ్ చేసిన అంటూ. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? యూ హ్యావ్ టు టెల్ ఫ్రమ్ ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి టెన్షన్ కాదు. అంటే యువర్ సీయింగ్, ఐఎమ్ నాట్ సీయింగ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్, ఐఎమ్ సీయింగ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చామా, ఇంకేం. ఇప్పుడు నెక్స్ట్ నేను డైరెక్టర్తో ఆనంద్తో కూర్చొని మాట్లాడాలి ఇప్పుడే. సో ఐఎమ్ నాట్ వాచింగ్ యాజ్ అన్ ఆడియన్స్, ఐఎమ్ వాచింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ దట్స్ క్రియేటింగ్ దిస్ ఫిల్మ్. సో ఐఎమ్ నాట్ లాఫింగ్. ఐ నో ఈ జోక్ వర్క్ అయింది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అట్లా అనిపిస్తుంది, ఇక్కడ మ్యూజిక్ చేంజ్ కావాలి. సో ఐఎమ్ జస్ట్ వాచింగ్ దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి. సో నాకు ప్యారలీ
ఒక 10 విండోస్ ఓపెన్ అయ్యి 10 పనులు నడుస్తుంటాయి. సో ఐ వాంట్ నేను సినిమా చూసినప్పుడు నా సినిమా అయినా, నేను పెళ్లి చూపులు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అయినప్పుడు అందరు వచ్చి విపరీతంగా నవ్వి విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. తరుణ్ నన్ను ఎక్సైటెడ్గా పిలిచిండు. నేను చూసి బయటకు వచ్చేసరికి తరుణ్కి ఇట్లా డిప్రెషన్ వచ్చేసింది. ఏంది విజయ్ ఇట్లున్నావు నువ్వు అంటే, లేదు బాగుంది. సో వెన్ ఐ వాచ్ ఈవెన్ టిల్ టుడే వెన్ ఐ వాచ్ లైగర్ ఆర్ సంథింగ్ ఆల్సో ఐ విల్ బీ యువర్ వర్స్ట్ రియాక్షన్ బికాజ్ ఐఎమ్ జస్ట్ పోకర్ ఫేస్, డెడ్ ఫేస్ ఉంటుంది నాకు. ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ వాట్ ఎల్స్ కెన్ వీ డూ. ఈవెన్ ఇఫ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్. సో కాదు, అది అదే ఫ్రేమ్లో ఇంకో క్వశ్చన్ ఉంది నాకు పర్సనల్గా. ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు సెయింగ్ దట్ యూఎస్ నుంచి జాబ్ వదిలేసి వచ్చి ఏదో చేస్తున్నా, అది వైలింగ్ అవే టైం ఒక 2-3 months. అలాంటప్పుడు నీకు సడన్గా వచ్చి విజయ్ ఓ సినిమా ఆఫర్ వచ్చింది నేను చేస్తున్నా అంటే నీ ఫస్ట్ రియాక్షన్ నీకు గుర్తుందా? Yeah, I must have said fuck you or something like that. I must have said ఎందుకు అవసరం చెయ్యకు. I still remember full. I remember the geography. You were sitting at the dining table. Okay. You were having food. Yeah. నేను కూడా చెప్పలే, నాకు కొంచెం భయం అవుతుండే ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి అని. ఎవరు నాతో చెప్పట్లేదు. బట్ ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ నేను చెప్పిన మా డాడీకి వీనికి, నా దగ్గర రాకండి, నా హెల్ప్ తీసుకోకండి, నన్ను స్క్రిప్ట్లు వినమని, అడ్వైజ్ ఇవ్వమని, ప్రమోట్ చేయమని ఇట్లాంటివి నా దగ్గర అస్సలు రాకూడదు. నువ్వు చేసుకుంటా అంటే నువ్వు చేసుకో, నేను ఎట్లా చేసుకున్నా నువ్వు చేసుకో, అట్లనే నీకు తెలుస్తుంది అని ఐ టోల్డ్ హిమ్ దట్. అండ్ టిల్ టుడే అదర్ దెన్ పుష్పక విమానం వినడము, నేను వాడు ఏ సినిమా స్క్రిప్ట్లు నాకు తెలియవు, ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిలిం నాకు స్క్రిప్ట్లు తెలియవు. టిల్ ది ఎండ్ నాతో మాట్లాడాడు కూడా. హీ డజంట్ టాక్ టు మీ దిస్ మూవీ బికాజ్ ఐ పుట్ మై మనీ, నేను ప్రమోట్ చేస్తున్నా. బట్ అదర్వైజ్ వాడి పని వాడు చూసుకోవాలి, వాడి సక్సెస్ వాడిది, మన ఫెయిలియర్ వాడిది అన్న ఫీలింగ్. యువర్ ఫస్ట్ రియాక్షన్ వాజ్ యూ లాఫ్డ్. I laughed. You were eating. You thought డాడీ చెప్పారు నీకు, డాడీ చెప్తే ఏదో జోక్ అనుకున్నాం. You thought dad was cracking a joke. And then you started laughing. I was sitting in some other room. I was like, what? అవుతుండు అంటే అంత. Then so basically leading up to the next question is since it's been like 2 years. సగం pandemic లో వెళ్ళిపోయింది కానీ did I surprise you or do you think I would have done something else? అంటే ఫస్ట్ in your mind you would have thought అసలు వీడు ఏం చేస్తాడు, ఓ సినిమా చేసి వెళ్ళిపోతాడేమో మళ్ళీ, or you would have thought something else. So today now that you saw Pushpak Vimanam also, 1, 2, 3 films you saw, what I think you have done very well. You're saying that because you produced this film or really? No, generally you've really done very well. Not me, ఇప్పుడు సినిమా చూసినప్పుడు అందరు చెప్తారు. అండ్ ద గుడ్ థింగ్ ఇస్ you're doing it you're doing it by yourself, so you're learning the hardships, and as in you still have it easier than me because you're my brother. So of course వాడికి ఆ ఈజ్ 100% ఉంటుంది, better more than me, but still he's dealing with his directors by himself, understanding the promotion aspect, the editing aspect, the kashtalu of shooting, how to promote, delays, money, everything. And actually I'm very happy to produce Pushpak Vimanam ఎందుకంటే వాడు ముందు మిడిల్ క్లాస్ మెలడీస్ అని ఒక హ్యూజ్ సక్సెస్ ఇచ్చిండు. సో ఇప్పుడు నేను క్యాపిటలైజ్ చేసి దాని మీద డబ్బులు చేసుకోకపోతే నా స్టూపిడ్నెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మేక్ సమ్ మనీ of him and also tell such a good story. But I'm very happy with, as in you're always a hard worker, sincere fellow, honest towards whatever you do. So I think you'll do well. Just keep pushing. He's never said all this personally before because we don't talk like this. కానీ ఇప్పుడైతే చెప్పింది మీ ముందు. And the last question or second last question, what is your favorite song? I think what is your favorite for both of us, what is your favorite song? I like Chilaka. Yeah, I like Chilaka. You know the second word?
ఎగిరిపోయావే అసలని ఆ, ఇడిసేసి అట్లాంటిది, అట్లాంటిది. మై ఫేవరెట్ సాంగ్ ఇస్ కళ్యాణమ్మ. ఐ థింక్ ఇట్స్ టఫ్ ఆ, కానీ ఐ థింక్ కళ్యాణం Mm. డెఫినెట్లీ బికాజ్ ఐ హర్డ్ ద 4 songs నరేషన్ ఇచ్చేటప్పుడే మా డైరెక్టర్ స్టోరీ చెప్తూ సడన్గా ఆగి హీస్ టు ప్లే ద మ్యూజిక్ ఇన్ ద ఫస్ట్ నరేషన్ దిస్ ఇస్ 2 years బ్యాక్ హీ ప్లేడ్ ఆల్ ద సాంగ్స్ మ్, ద ఓన్లీ సాంగ్ దట్ వాజ్ నాట్ దేర్ ఇన్ దట్ ఆల్బమ్ వాజ్ కళ్యాణం. మ్, కళ్యాణం లాస్ట్లో మేము చేసే కాంటెక్స్కి అవన్నిటికి బాగా సెట్ అయిందని అండ్ దట్ ఆల్సో బికేమ్ అ హ్యూజ్ హిట్ కళ్యాణం. మ్, ప్రతి పెళ్ళిలో మ్, weddings or functions it's been played so much that it's continuously increasing its views. So if you haven't watched it, watch it. It's a brilliant song and since Sriram gave you so many hits, Yeah. it's the first time he's singing for me, by the way. yeah. So it's really nice song. Okay,